ఈ అమ్మాయి లాంటి అమ్మాయినే పల్సర్ బైక్ ఝాన్సీని ఒక అమ్మాయిని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని ట్రోల్స్ చేసి ఆ అమ్మాయికి రంగుపురాణాలను అంటగట్టి లేని దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసి ఉంది అని బలంగా రుద్ది నమ్మించి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఈరోజు ఆ అమ్మాయి ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. పాత వీడియోలు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి తప్ప తను ఎగ్జాక్ట్గా కండక్టర్ ఉద్యోగం చేస్తుందో లేదా అని కూడా డౌటే. తన హస్బెండే తన దగ్గరుండి ఎంకరేజ్ చేశాడు. ఎవరు ఎంకరేజ్ చేయరు ఈ రోజుల్లో హానెస్ట్గా చెప్పాలంటే. మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పేవాళ్ళే 90% ఆఫ్ ది మెన్. అయితే స్టార్టింగ్లో తను డ్యాన్సులు చూసో తన గ్రేస్ చూసో తన పాపులారిటీ చూసో దగ్గరికి వచ్చిన మగవాళ్ళందరూ ఆఫ్టర్ మ్యారేజ్ మారిపోతుంటారు. ఎందుకు వదిలే అవసరం లేదు మనకి, కొంచెం పక్కకు పెట్టు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైతే ఆ అమ్మాయికి పట్టం కట్టారో, ఎవరైతే ఆ అమ్మాయికి ఇంత పాపులారిటీ తీసుకొచ్చిన మనం కూడా ఆ అమ్మాయి ఒప్పు కంటే కూడా తప్పులే గుర్తుపెట్టుకుంటాం. తప్పులు ఈ అమ్మాయి చేయనప్పటికీ ఎవరైనా చెప్తే తప్పు చేసిందని దాన్నే నమ్ముతాం. ఖచ్చితంగా వీటన్నిటికీ మనం కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి బాధపడేదాకా తీసుకురాకూడదు.